తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో ఆచార్య ఎన్జీ రంగాతో కలిసి వ్యవసాయ విశ్వవిద్యాలయం బృందం పర్యటించింది. ఇక మొంతా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పాలడుగుల సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంతా తుఫాన్ వల్ల రైతులకు తీవ్ర నష్టం కలిగినట్లు పేర్కొన్నారు. ఇక సీఎం ఆదేశాల మేరకు పంట నష్టం తీవ్రతను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక త్వరలోనే రైతులకు ప్రభుత్వం నుండి పరిహారం అందుతుందని వెల్లడించారు. ఇప్పటికే విరిగిపోయిన వరి చేలు గురించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేపట్టినట్లు తెలిపారు. ఇక డాక్టర్ పాలడుగుల సత్యనారాయణ 26 నుంచి 28 మధ్య మనకి ఈ మొంతా తుఫాను మన రాష్ట్రం మీద చాలా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. దానికి తగిన చర్యలు కూడా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద అధికారులు కూడా సమాప్తమయ్యి ముందు జాగ్రత్తలు, తర్వాత తుఫాను వచ్చేసిన తర్వాత కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవటం, దాంట్లో భాగంగానే వివిధ పంటల మీద ఈ మొంతా తుఫాన్ యొక్క ప్రభావం ముఖ్యంగా అటు పంటలతో పాటు హార్టికల్చర్ పంటలు అలాగే ఆక్వా మీద కూడా ఈ ప్రభావం చూపించిన నేపథ్యంలో ముఖ్యంగా మేము ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయంలో వివిధ పంటలపై ఈ యొక్క మొంతా ప్రభావం ఎంతవరకు ఉన్నదని మనం క్షేత్రాల్లో దర్శించి వివిధ పొలాల్లో ముఖ్యంగా వివిధ జిల్లాల్లో అనేక బృందాలుగా విడిపోయి ఈ ప్రదర్శనలో ముఖ్యంగా ఈ క్షేత్ర దర్శనలో ఎంతవరకు నష్టం జరిగింది అన్నది మనం వేరే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకి మీరు చూసినట్టయితే మన కృష్ణా జిల్లా కానీ అటు పశ్చిమ అలాగే ఉభయ గోదావరి జిల్లాలు వీటిలో వరి ఎక్కువగా దెబ్బతింది. ఈ వరి ఏంటంటే వివిధ దశల్లో ఉంది. అంటే ఈనిక దశ నుంచి గింజ గట్టిపడి పాలు పోసుకుని కోత దశ వరకు ఉంది. కాబట్టి ఈ ప్రభావం వివిధ జిల్లాల్లో వివిధ మండలాల్లో వేరువేరుగా ఉంది. కారణం ఏంటంటే వివిధ దశల్లో ఉంది. అలాగే కొన్ని పడిపోయే రకాలు ఉన్నాయి, కొన్ని పడిపోయిన రకాలు ఉన్నాయి. కాబట్టి దాని ప్రభావం వేరువేరుగా ఉండటం అన్నది గవర్నమెంట్కి ప్రాథమికంగా నివేదిక మనం సమర్పించడం.